నేను ఒక బుక్ చదివా, సీక్రెట్ అని బుక్. ఆ బుక్లో అతనికి డబ్బుల్ని మీరు ధనాన్ని ఇన్వైట్ చేయొచ్చు అనగానే అందరూ అది అది అప్రయోగం చేస్తున్నారు. ఏదో సినిమాలో ఆలీగాడు ఉంటాడు చూడు, లక్ష్మీదేవి లక్ష్మీ మమ్మీని పూజ చేస్తుంటాడు. ఆవాహనం చేస్తుంటాడు. అది ఆకర్షణ, అది కాదు ఆకర్షణ అంటే. మీరు సరిగా చూడండి, నేను ఆ బుక్ చదివాను. అందులో అతను డబ్బులన్నీ అయిపోతాయి అతని దగ్గర, అప్పుల పాలైపోతాడు. ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెస్తాడు, దాదాపు ఒక $1000 ఎంతో ఉంటాయి. అతను ఏం చేస్తాడంటే ఆ $1000లో తనకు కావాల్సిన సరుకులే తీసుకొని మిగతా డబ్బుని నాకు ఎలాగో ఉపయోగపడవు, ఇవి అప్పు తీరదు. $1000 $600 $1,00,000 అప్పు ఉంది, $1000తో అప్పు ఎలా తీరదు కదా. అందుకని ఆ $1000లో ఒక్కొక్కరు పంచుకుంటూ వెళ్తాడు అతను. ఆ పంచేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏమంటారంటే సచ్చిదానందం అంటారు. సత్ చిత్ ఆనందం అంటే ఆ కష్టంలో ఉన్నవాడికి డబ్బు ఇచ్చినప్పుడు వాడి కళ్ళల్లో ఒక ఫీల్, థ్యాంక్ యూ అని ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ని మీరు ఎంజాయ్ చేయాలి, మీరు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు నాకు ఎలా ఉపయోగపడలేదు ఈ డబ్బు, వాడికన్నా ఉపయోగపడింది అన్న ఫీల్ వచ్చిందనుకోండి, ఈ ఫీల్ మీ లోపలికి వెళ్ళి యూనివర్స్లో ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం దాని మూటను తెచ్చి మీ ముందు పడేస్తాయి. అంటే 2 పద్ధతుల్లో డబ్బు సంపాదించవచ్చు. ఒకటి ఆవాహనం అంటే వస్తుంది, కాబట్టి మీరు చేస్తారు దాంతోపాటు. అసలు అలాంటి ఆవాహనాలు చేయకండి. సహజంగా హృదయంతో ధనాన్ని ఆకర్షించవచ్చు. హృదయంతోనే, ఇంక దేంతోనే అవ్వదు. దానికి కారణం మనం వాళ్ళకి సర్వీస్ చేయడం. అందుకే సేవ అనేది అద్భుతమైంది. సేవ 80% కర్మను డిజాల్వ్ చేస్తుంది. అందుకే ఇక్కడ సేవ చేయండి. సేవ చేసేవాళ్ళు ఎప్పుడూ ఒకటి ఫీల్ అవ్వండి, ఈశ్వరుడు నాకు ఇవ్వబడ్డ గొప్ప అవకాశం నా యొక్క కర్మలు దగ్గం చేసుకోవడానికి అని చెప్పుకోండి. మీరు నేను ఇన్ని క్లాసులు చెప్తాను కదా, ఇదేం బాకీ అనుకుంటున్నారు ఏంటి? నేనేదో దేశాన్ని ఉద్ధరించడానికి నేను చెప్పట్లా, లోక కళ్యాణం అంతకన్నా కాదు. ఖచ్చితంగా నేను చేసుకున్న నా ప్రారంధాలు బొచ్చుడు ఉంటాయి ఆడ, అవన్నీ వాషౌట్ చేసుకుంటున్నా. అది కూడా నేను మీకు చెప్తాను. ఒకసారి నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. ఇప్పుడు 2 years బ్యాక్ ఫీవర్ వచ్చేసింది. ఎప్పుడు లేని వైరల్ ఫీవర్ ఎందుకు వచ్చిందా అని అనుకొని ఆ రోజు ఇలాగే కర్మధ్యానం చేశాను. 4 రోజులైనా వదలలా అది. అప్పుడు ధ్యానంలో నాకు ఏం కనపడిందంటే, ఒక వ్యక్తిని నేను పైనుంచి కిందకు తోసి చంపేశాను నా ప్రీవియస్ లైఫ్లో, ఒకనొక జన్మలో. ఆ పైనుంచి అతనితో చంపినట్టుగా ఆ వ్యక్తి నేనే అని కనపడింది. మెలకు వచ్చింది నాకు. మెలకు రాగానే ధ్యానంలో కూర్చున్నా. వెంటనే ధ్యానంలో కూర్చోండి. ఇలాంటి డ్రీమ్ వచ్చినప్పుడల్లా మీకు ఒకటే సింబల్, సడన్గా మెలకు వస్తుంది. మీకు ఇదే గుర్తు. అన్నమయ్య పాట ఒకటి ఉంది, చెయ్యన మేలుకొంటి అంటాడు. అంటే మీరు అప్పుడేం చేశానంటే ధ్యానంలో కూర్చొని నేను అడిగాను, అతను చనిపోయాడు కదా, నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాను. నీకు అర్థమైందా, నీకు జ్వరం ఎందుకు వచ్చిందా అని వచ్చింది. నేను అడిగాను, ఏమండి ఇంత పెద్ద నేరం చేశాను, కేవలం జ్వరమేనా వచ్చింది నాకన్నా. అప్పుడు నాకు ఈ వాయిస్ ఏమని అనిపించింది తెలుసా, నువ్వు చేస్తున్న పుణ్యకర్మ బట్టి అంత పెద్ద కర్మని చిన్నగా ఇవ్వబడింది అని చెప్పారు. దాన్ని కూడా లేపేయాలి మనం. ఇది నా కాన్సెప్ట్. గోరు కూడా ఎరగడానికి ఇల్లేదు కళాదరా మనకి, ఏమంటారు, విరగద్దాం. ఎందుకని మనం అక్కడ క్లీన్ చేస్తే మళ్ళీ ఇది కూడా ఉంది, ఎర్రగద్దు అన్నవాళ్ళు ఇవన్నీ ఇరిగినాయి. ఇంతసేపు ఈ 2 నిమిషాలు బ్రేక్ ఎందుకు తీసుకున్నాను అంటే, తను ఏదైతే విశ్లేషించారో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. పూర్వపు కాలంలో టెక్నాలజీ లేదు అన్నది ఎంత సత్యమో, ప్రస్తుత వాస్తవంగా చాలామంది అంటారు సత్యయుగము చాలా గొప్పగా ఉండేది, త్రేతాయుగము, ద్వాపర యుగము, కానీ ఈ కలియుగమే వచ్చింది, కలికాలము అంటారు. కానీ శివుణ్ణి చూడలా, కృష్ణుణ్ణి చూడకపోయినా, రాముణ్ణి చూడకపోయినా, జీసస్ను చూడకపోయినా, బుద్ధుణ్ణి చూడకపోయినా, ఇప్పుడు వంశీ గారు ఎంతగానైతే టెక్నాలజీని మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆధ్యాత్మిక పరంగా, ఆత్మజ్ఞాన పరంగా ఎంతగా అభివృద్ధి చెందగలమో తక్కువ సమయంలో చాలా ఈజీగా అని ఎంతగా చెప్పగలిగారో అది 100% సత్యం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. వీటితో పాటు మనకు సరి అయిన గురువు ఉన్నట్లయితే ఇంకా సులభమో అని నేను అనుభవపూర్వకంగా గ్రహించాను. ఎందుకంటే ఇంతసేపు ఎంతగానైతే విశ్లేషించారో ఇవన్నీ నేను గతంలో చేశాను.
కానీ పత్రిజీ గారి సాంగత్యంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సుప్రీంకోర్టు యూనివర్సల్ అని ఏదైతే అంటూ ఉంటామో సరే, ఆత్మనో పరమాత్మ, భగవంతుడు, కర్మ, ఇవన్నీ వాస్తవంగా మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతము కొన్ని వల్ల స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు ప్రస్తుత యుగములో పత్రిజీ గారు, నేను ఇంతకుముందు క్లాసులో కొన్ని చెప్పడం జరిగింది, అనేక మంది కర్మలను పత్రిజీ గారు అనేక జన్మల్లో తాను విశ్వ కళ్యాణం కొరకు అనేక మంది స్త్రీ పురుషుల యొక్క కర్మలు కూడా తను తీసుకోవడానికి అనేక జన్మలెత్తి అనేక కర్మలను అలా క్లీన్ చేసుకుంటూ ఈరోజు పిరమిడ్ మాస్టర్ల యొక్క కర్మలను కూడా అతి సులభంగా మీకు మీరే గురువులు అన్నటువంటి నినాదంతో పత్రిజీ గారు ఒక విశేషమైన కారణంతో మన మధ్యలోకి వచ్చారు. ఒకసారి పత్రిజీ గారు గట్టిగా క్లాప్స్ కొడదాం. అంతటి ఆరా పత్రిజీ గారికి ఉంది. నిజంగా ఈరోజు పిరమిడ్ మాస్టర్లు కానీ వంశీ గారిని మిగతా సంస్థల్లో కంటే ప్రతి ఒక్క మాస్టరు ఎందుకు ఇంత అత్యద్భుతంగా ఒక గొప్ప ఆత్మజ్ఞానిగా చదువుకున్నవారు కానీ చదువుకోలేని వారు కానీ ఇలా అద్భుతంగా తయారు అయ్యారంటే దానికి మూల కారణము ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, కరెక్ట్ పాయింట్ అది. పత్రిగారు కర్మలు అంటాడు, కానీ కళాధర్ గారు చెప్పింది కరెక్ట్. ఆయన కావాల్సిన వాళ్ళకి తీస్తారు. పత్రిగారే కాదు, బుద్ధుడు కూడా తీసిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక లాజిక్ ఉంది. ఎవరికి తీస్తారు అంటే అక్కడ కూడా వాళ్ళ వాస్తవానికి వాళ్ళే కారణమవుతారు. అంటే ఇప్పుడు ఈ ఊర్లో అందరికీ తీసేస్తాను అట్లా ఉండదు. ఈ ఊర్లో ఎవరైతే ఆ ధర్మ మార్గం చేయాలి, వీళ్ళు యూనివర్స్కి పనిచేస్తారు, వీళ్ళు యూనివర్స్ యొక్క వర్క్లో ఉంటారు అని అని ఉంటుందో వాళ్ళకి తీస్తారు. షిరిడీ సాయి కూడా తీసిన కర్మలు ఉన్నాయి. ఎందుకు తీస్తారు? ఇప్పుడు ఎవరి కర్మలు అనుభవించాలి, రూల్, అదైతే రూల్. మరి షిరిడీ సాయి ఎందుకు కర్మను తీశాడు అంటే చెప్తాను చూడండి. షిరిడీ సాయి కర్మను తీసిన తర్వాత వాడు ఏం చేస్తాడు మీకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక షిరిడీ సాయి భక్తుడి మీద నేను ప్రయోగం చేశా. వాడికి క్యాన్సర్ వచ్చి చనిపోయే దశలోకి వెళ్ళిపోయాడు. ఇంకా చనిపోతే ఇంటికి తీసుకోమన్నారు. వాడు రాత్రి కూర్చొని, బాబా నేను ఏం పాపం చేశాను బాబా, నన్ను రక్షించు బాబా, నా జీవితకాలం నీకు సేవ చేసుకుంటాను బాబా అన్నాడు. తెల్లారిపాటికి వాడు తిరిగాడు, వాడు బతికాడు, చక్కగా లైఫ్ కంటిన్యూ అయిపోయింది. వాడు ఏం చేశాడు తెలుసు? ఇప్పుడు కట్ చేస్తే అతను నా మిత్రుడే. ఒక 10 సంవత్సరాల నుంచి భారీగా షిరిడీ సాయి టెంపుల్ కట్టాడు, అన్నదానాలు చేస్తున్నాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఎవరికైనా సరే రోజుకి దాదాపు 500 మందికి భోజనం పెడుతున్నాడు. అంటే తను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక విశ్వానికి సంబంధించిన వర్క్ చేస్తున్నాడు. అంటే షిరిడీ సాయి ఏం చేశాడంటే కర్మను తీశాడు. ఎందుకు తీశాడు? వీడి చేత పని చేయించుకోవడానికి తీశాడు. అది అసలు సంగతి. అంతేగాని ఎవడకు పెడతాడు తీసేస్తాం, రండి మీరు రండి మాకు దండం పెట్టుకొని తీసేస్తాం, ఆ సిస్టమ్ కాదు ఇది. వాళ్ళ వల్ల యూనివర్స్కి పని ఉపయోగం ఉంటుంది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా గురువులు చేయడం పెడతారు. మన మిత్రుల్లో 10 మంది ఉంటారు, అందులో ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు మంచోడురా, వాడి కష్టంలో ఉన్నాడురా అని మనం అప్పు చేసాను సరే వాడికి సహాయం చేస్తాం. అంటే ఈ గురువు సహాయం వాడు పొందడానికి కారణం ఎవరు? గురువా? వాడేనా? వాడే కారణం. వాడి వాస్తవానికి వాడు కారణం. వాడు గురువు తన హృదయాన్ని గెలుచుకునేలాగా వాడు తయారయ్యాడు. మీరు ఎటు తిప్పండి, ఇటు తిప్పండి, అటు తిప్పండి, అటు తిప్పండి, ఇటు తిప్పండి, ఎవడు వాస్తవానికి వాడే కారణం అనేది ఫైనల్ అవుతుంది. అందుకని ఫ్రెండ్స్, ఒక గురువు చల్లని చూపు మన మీద పడాలి. ఇంకా చెప్తాను మీకు చూడండి. ఒక ఆమె కర్మధ్యానం చేసింది. సరే ఎవరితో ఎందుకు, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు ఈ మోకాలు నొప్పి, ఇందాక నుంచి మోకాలు నొప్పి గురించి అడుగుతున్నారు కదా, మోకాలు నొప్పి వచ్చింది. ఈ మోకాలు నొప్పి వస్తే నేను చాలా కొండలు ఎక్కాను, దిగాను, 100 కిలోమీటర్ల ట్రెక్కింగ్లు చేశాను, అప్పుడు చెక్కు చెదరలేదు. సడన్గా ఒకరోజు ఊరికే ఏదో తగిలింది. 7 సముద్రాలు ఇది మురుక్కాల ముందు పడ్డట్టు ఉంది, ఇంతలో వాసిపోయింది. నేను ధ్యానంలో కూర్చున్నాను, చూశాను. చాలా రోజులు నేను మోకాలని పట్టించుకోవాలి. మోకాలు అంటే పెద్ద సమస్య కాదు కదా, ఏదో తగిలిందని అనుకుంటాం, అది కర్మని అనుకోం. మొత్తం మీద కొన్ని రోజులు అలా గడిచిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, కానీ పెయిన్ కుంటుకుంటా స్టేజ్ ఎక్కుతున్నాను. ప్రతివాడు ఇలా చూస్తున్నారు, ఈయనేంది పెద్ద మ్యాస్టర్ కుంటున్నాడు అని.
సరే ఇది ఈ కర్మక నా బాధ ఎక్కువైందని చెప్పి ధ్యానంలో కూర్చొని చూస్తే నేను ఒకటి కాలు ఇరిచేసా, క్లియర్గా కనపడింది. నేను రోజు వాడికి క్షమాపణ చెప్పుకున్నాను. తెల్లారిపాటికి తగ్గిపోద్ది అనుకున్నా, తగ్గల. 3 రోజులైంది తగ్గల. 4 రోజులైంది. మా ఇంటికి ఒకడు వచ్చాడు, నా ఫ్రెండ్ అనమాట, వాడు డాక్టరు. వాడు మా ఆవిడ అంది, చూడండి అది పెట్టుకొని తిరుగుతున్నాడు, మందు వాడ్డ అది ఇదని. ఆయన అన్నాడు, ఉండండి ఒక్క నిమిషం. నాకు ఆ కళ్ళలో ఏం కనపడిందంటే, ఒక ఆయన వచ్చి నాకు ఒక మెడిసిన్ ఇచ్చాడు. మెడిసిన్ అంటే ఒక డబ్బాలా ఉంది, బాటిల్లో ఉంది, దాని మూత విచిత్రంగా ఉంది, ఇలా ముక్కులా ఉందన్నమాట. అది విచిత్రంగా ఉంది, నేను ఇలా చూస్తున్నాను, అది నాకు ఇచ్చాడు. కళ్ళ కరిగిపోయింది. చేతిలో ఉందంటే చేతిలో లేదు, కళ్ళలోనే పోయింది అది. సరే 3వ రోజు మా ఇంటికి ఒక డాక్టర్ ఫ్రెండ్ వచ్చాడు. వచ్చి నా వైఫ్ చెప్పింది, ఆయన మోకాలు చూడండి ఎలా నొప్పికుందో, మందులు వాడ్డో అలాగే తిరుగుతున్నాడు అని చెప్పింది. చెప్తే అప్పుడు ఆయన ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న బాటిల్ తీసి ఇచ్చాడు. యాసిడ్ నేను అదే బాటిల్ చూసాను, అదే బాటిల్ ఇచ్చాడు ఆయన. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఓహో ఈయన్ని యూనివర్సే పంపింది. అప్పుడు అది తీసి రాసుకున్నాను. కరెక్ట్ 3 డేస్లో నార్మల్ అయిపోయింది. అంటే మీ కర్మ రిలీజ్ అయినప్పుడు దానికి సంబంధించిన డాక్టర్ రావచ్చు, దానికి సంబంధించిన గురువు రావచ్చు, దానికి సంబంధించిన మిత్రుడు రావచ్చు. ముందు ఇక్కడ మనం తగలబెడితే, తగలబెట్టాలంటే మనల్ని మనం వెనకేసుకు రాకుండా సంథింగ్ ఈజ్ దేర్ అని రిలీజ్ చేసుకోవాలి. 2, నేను యూనివర్స్కి పని చేస్తాను, అగ్రిమెంట్ రాయాలి. ఇది ముఖ్యమైనది. యూనివర్స్కి పని చేస్తాను. నేను ఇప్పుడు దాకా అయింది అది అయిపోయింది, ఇంకా నేను యూనివర్స్కి వర్క్ చేస్తాను, నేను ఈ ప్రణాళికలో భాగమై ఉంటాను. ఇప్పుడు ఎందుకు వీళ్ళందరూ పని చేస్తున్నారు అంటే వాళ్ళని గురువులు ఎంపిక చేసుకుంటారు. ఎందుకు ఎంపిక చేసుకుంటారు అంటే వాళ్ళలో ఆ తపన ఉంది కాబట్టి. ఊరికి ఎంపిక చేసుకోరు. ఎంపిక అవడానికి కూడా మనమే కారణం. మళ్ళా గురువు దయా కటాక్షం కాదు ఇక్కడ. చూస్తారు, ఇలా చూస్తారు, ఈ బెండకాయ కోతకొచ్చింది అని దాన్ని కోసుకుంటారు. అలాగే ఈ పండు బాగుంది ఎలా తీసుకుంటారు. అలాగే గురువులు ఎంపిక చేసుకుంటారు ఆత్మల్ని. గురువుగారు అంటుంటారు అప్పుడప్పుడు, గురువుగారండి మీకు మమ్మల్ని మీరు మాకు దొరకడం అదృష్టం అండి. కాదు నాయన, మీ కొంత సత్యం నేను పైన ఎత్తుక్కోలేక అంటాడు ఆయన. ఇలాగ ప్రతి గురువుకి సత్యసాయి అవ్వచ్చు, షిరిడి సాయి అవ్వచ్చు, పత్రిజీ అవ్వచ్చు, బుద్ధుడు అవ్వచ్చు, ఆ క్రియేటర్స్ని సెలెక్ట్ చేసుకొని వస్తారు. ఎనీవే మనం పర్ఫెక్ట్గా ఉంటే సృష్టి మొత్తం మనకి పర్ఫెక్షన్ ఇస్తుంది, పర్ఫెక్ట్ అయిన గురువుని ఇస్తుంది, పర్ఫెక్ట్ అయిన ఆరోగ్యం ఇస్తుంది, పర్ఫెక్ట్ అయిన డాక్టర్ని కూడా ఇస్తుంది. ఇన్ని జరుగుతాయి ఇలాంటి అద్భుతాలు. సో ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మీరు ఏమైనా సమస్యలు ఉంటే ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి కళాధర్ గారికి చప్పట్లు కొట్టేద్దాం, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు.